హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. మంచి టాపిక్తో ఈ వీడియోని నేను చేస్తున్నాను కాబట్టి చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. థాట్స్ అంటే ఆలోచనలు. మనం ఏవైతే ఆలోచిస్తామో, ఏవైతే జరగాలని పదే పదే మనసులో తలుస్తామో అదే నిజ జీవితంలో జరుగుతుంది అని ఎంతోమంది చెప్పారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కూడా మనం చాలాసార్లు ఎన్నో వీడియోలో కూడా చూసాము. ఈ థాట్స్ని గనక మనం కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ యూనివర్సులో దేనికి లేనంత ఆకర్షణ శక్తి మీ ఆలోచనలకు ఉంది. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి అని కోరుకుంటారో యూనివర్స్ మీకు అలాంటి పరిస్థితులనే సృష్టిస్తుంది, క్రియేట్ చేస్తుంది, మీకోసం చూపిస్తుంది. మీ ఆలోచనలు ఒక అయస్కాంతం లాంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మీ ఆలోచనల ద్వారా మీరు కోరుకున్నది విశ్వం అనేది అందిస్తుంది. నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే కొన్ని విషయాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు నమ్మండి అన్న దానిని కనుక మీరు పర్ఫెక్ట్గా అప్లై చేయగలిగితే మీ జీవితంలో మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏదైతే నమ్మారో, ఏదైతే మీరు విశ్వ నియమాల ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం దేని వైపైతే మీరు ఫోకస్ పెట్టారో అది మీకు జరిగి తీరుతుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఒక్కటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ యూనివర్సులో ఉన్న సంపదలో 96% ఒకరి దగ్గరే, అంటే 1% పీపుల్ దగ్గరే ఆ సంపద అంతా ఉంది. మరి మిగతా 99% జనాల దగ్గర ఎందుకు సంపద లేదు? వాళ్ళు ఇంకా ఎందుకు పేదవాళ్ళగానే ఉండిపోయారు? మరి ఈ 1% జనాలు మాత్రమే, మనుషులు మాత్రమే ఇంత సంపదని ఎలా ఆకర్షించగలిగారు అన్న పాయింట్కి వస్తే వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సంపదని సృష్టించుకున్నారు లేదా సంపదని ఆకర్షించుకున్నారు. ఇలాగా వీళ్ళే ఎందుకు ఇంత సంపదని అట్రాక్ట్ చేయగలిగారు అంటే దీనికి కారణం సింపుల్గా లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని దానిని కరెక్ట్గా వాళ్ళు అప్లై చేశారు అని అర్థం. విశ్వంలోని మన గొప్ప ఆలోచనల ద్వారా మనం ఎంతో ఉన్నతమైన జీవితాన్ని, గొప్ప జీవితాన్ని సృష్టించుకోగలం. ఈ ఒక్క విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగారు అంటే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీరు చూడగలుగుతారు. కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తాము, కష్టపడితేనే గొప్పవాళ్ళు అవుతాము అన్న విషయాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే కష్టపడితేనే మాత్రమే డబ్బులు రావు. అట్రాక్ట్ చేయగలగాలి, ఆకర్షించాలి, డబ్బుని ప్రేమించాలి. ఎప్పుడైతే డబ్బుని సృష్టించుకోవడం మీద మీరు ఫోకస్ పెడతారో మీ ఆలోచనల ద్వారా, అప్పుడే మీరు ధనవంతులుగా మారుతారు. మీరు గతంలో ఆలోచించిన ఆలోచనల యొక్క రిజల్ట్ మీకు ప్రెజెంట్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి గతంలో చేసిన పొరపాటులను పక్కన పెట్టి ప్రస్తుతం మీ ఆలోచనలు ఉన్నతంగా సంపాదన సృష్టించుకోవడం పైన, మీరు గొప్ప జీవితాన్ని జీవించడం పైన కనుక పెట్టారు అంటే మీ ఫ్యూచర్లో అంత ఉన్నతమైన జీవితాన్ని పొందడం అనేది 100% జరిగి తీరుతుంది. ఇంకొకటి లా ఆఫ్ వైబ్రేషన్. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే మీరు పెట్టుకున్న కోరిక పైన ఒక రకమైన అనుభూతి చెందుతూ, ఒక రకమైన ఫీలింగ్, అంటే మనసు వైబ్రేట్ అవ్వాలి. ఒక రకమైన మీరు పెట్టుకున్న కోరికను తలుచుకుంటున్నప్పుడు మీ మనసు లోతుల్లో నుంచి ఒక రకమైన అనుభూతి అనేది వచ్చినప్పుడు మీ కోరికకు ఫుల్ ఎనర్జీ పెడుతున్నట్టు లెక్క. సాధారణంగా అందరూ చేసే తప్పు ఏంటంటే మీకు ఏదైతే వద్దో, మీరు ఏదైతే ఇష్టపడరో
దానికే ఎక్కువ ఎనర్జీ ఇచ్చి, దానికే ఎక్కువగా శక్తిని ఇచ్చి ఆటిల్నే ఎక్కువగా ఆకర్షిస్తారు. నిజం చెప్పాలి అంటే మీకు కావలసిన దానికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం, అలాంటి వాటికి ఎక్కువగా వైబ్రేట్ అవ్వడం అనేది జరిగినప్పుడు మీ నిజ జీవితంలో అలాంటివే వచ్చి తీరుతాయి. కానీ మీరు ఎప్పుడు గతంలో చేసిన తప్పులు, గతంలో నష్టపోయిన డబ్బులు, ఇంకా గతంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో అప్పులు, ఇలాంటి వాటిల గురించే ఆలోచిస్తూ మీరు ఇంకా అలాంటి వాటినే అట్రాక్ట్ చేస్తారు. కానీ మీకు కావలసిన దానిపైన ఎక్కువ ఎనర్జీని, ఆ ఫోకస్ని, ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ట్రై చేయరు. నిజంగా మీరు అనుకున్న గోల్స్, మీరు ఎలా ఉండాలో జీవితంలో, అలాంటి విషయాలపైన మీరు ఎలా ఉందామనుకుంటున్నారో వాటిపైన గనక మీరు ఎక్కువ ఎనర్జీని పెట్టగలిగారు అంటే ఆ కోరిక పైన మీ నిజ జీవితంలో అవి మీకు అతి తొందరలోనే మీరు నెరవేర్చుకోగలుగుతారు, పొందగలుగుతారు. ఇలాంటివన్నీ మీ ఎనర్జీ, మీ వైబ్రేషన్ అనేది మీ గోల్స్ పైన పెరగాలి అంటే, మీ గోల్స్ పైన వాటిని కేంద్రీకరించాలి అంటే వీటికన్నిటికీ ఉపయోగపడేది మెడిటేషన్. ప్రతిరోజు కొంతసేపైనా మెడిటేషన్ అలవాటుగా మార్చుకోండి. 10 మినిట్స్, 15 మినిట్స్, ఒక కనీసం 20 మినిట్స్ లోపైనా సరే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి మీ గోల్స్ని మీకు తొందరలోనే నెరవేర్చడానికి చాలా సహాయపడుతుంది. మెడిటేషన్ అనేది మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఆలోచనల్ని కంట్రోల్ చేసి మీ గోల్స్ పైన ఫోకస్ పెట్టేలాగా సహాయపడుతుంది. రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వ్యక్తి యొక్క మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడూ తన ఆలోచనలన్నీ కూడా తన గోల్స్ వైపే ఉంటాయి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. జీవితంలో గొప్పగా ఎదగాలి, అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. నచ్చిన వ్యక్తులతో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. నచ్చిన ప్రదేశాలకి వెళ్ళి ఆనందంగా, ఉత్సాహంగా మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆందోళనగా ఉన్నప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు చేసే ఎఫర్మేషన్స్ కానీ, కోరికలకు కానీ బలం ఇవ్వలేరు. అవి నెరవేరడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడు మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా పెట్టుకుంటూ ఆనందకరంగా ఉంటే మీరు పెట్టుకున్న గోల్స్ను కూడా చాలా వేగంగా మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇవన్నీ కూడా విశ్వ నియమాలు. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మీరు వీటిని అర్థం చేసుకొని మీరు కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ అప్లై చేయగలిగితే మీ జీవితంలో అద్భుతాలు చూడడం అనేది పక్కా. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోండి, కరెక్ట్గా అప్లై చేయండి, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.